నెక్స్ట్ రమ్య పికిల్స్ లెక్క మీరు కూడా బిగ్ బాస్లోకి వెళ్ళి వస్తే అప్పటికి చూస్తాం మేడం. ఇప్పుడు మనం ఇంకా చిన్నోళ్ళమే కదా మేడం, పెద్దోళ్ళం అయ్యాక పెద్దోళ్ళు కూడా అయిపోయారు మీ అయిపోయాలి మేడం. అవును, ఓకే, ఒక్క రోజు సరిపోతుంది మేడం లైఫ్ టర్న్ కావడానికి. పికిల్స్ మాత్రం మంచి క్వాలిటీతో పంపిస్తున్నా, మంచి రీచ్ ఉంది మేడం నాకు. బయట నుంచి కూడా వస్తున్నాయి, అమెరికా, దుబాయ్, యూరప్ అక్కడ నుంచి కూడా వస్తున్నాయి. ఆస్ట్రేలియా నుంచి కూడా నాకు మెసేజెస్, కాల్స్ కూడా వస్తున్నాయి ఆ పికిల్స్ నెంబర్కి. అని బయటికి పంపించాలంటే మనం ఇచ్చే పికిల్ కాస్ట్ కంటే డెలివరీ ఛార్జ్ ఎక్కువ ఉంది. ఓకే. సో అట్లా పాసిబుల్ అయితే లోకల్లో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉన్నా, లేకపోతే వాళ్ళ ఓన్ హౌస్కి వాళ్ళ మదర్ ఫాదర్ తినాలన్నా చేయండి అంటే అట్లా చేస్తున్నారు కొంతమంది. కొంతమంది వచ్చాక చేసుకుంటాను, నేను ఇయర్ వస్తాను అని చెప్పి కొంతమంది చేస్తారు. ఇటు జాబ్ చేస్తూ ఇన్స్టాని మేనేజ్ చేయడం కష్టం కష్టం అవుతుంది అవుతుంది అన్నారు. మేడం. మళ్ళీ పికిల్ బిజినెస్ పికిల్ బిజినెస్ అనేది అంటే బిజినెస్ అనేది కొంచెం డ్రీమ్ మేడం నాకు. ఓకే. ఏదైనా బిజినెస్ చేద్దాము, చిన్నప్పటి నుంచి బిజినెస్ బిజినెస్ మీద జాబ్ పనికి రాదు, జాబ్ దేముంది బానిసత్వము, మా బిజినెస్ అంటే ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పి అది వినుకుంటూ పెరిగాం కదా. చూద్దామన్నట్టే పికిల్ స్టార్ట్ చేశా. ఓకే. అన్నట్లే నిజంగా మేడం, బిజినెస్ జాబ్ మేడం. ఫ్రీడమ్ ఉంటుంది బిజినెస్లో. ఇంకోటి మన పైన బాస్ ఉండరు, మనం క్వాలిటీ ఇవ్వాలనుకున్నప్పుడు తక్కువ మార్జిన్ చూసుకొని ఇవ్వచ్చు. మరి బిజినెస్ పరంగా ఎలా వస్తుంది మీకు రెస్పాన్స్? రెస్పాన్స్ చాలా బాగుంది మేడం. అంటే ప్రైజెస్ పరంగా కానీ ప్రైజెస్ రీజనబుల్ పెట్టాము. 1/2 kg 500 పెట్టా. అవి కూడా అది కొంచెం మిడిల్ క్లాస్కి ఎక్కువ అవుతుందన్న అని చెప్తున్నారు. ఎందుకంటే పికిల్స్ది మనం చూస్తూనే ఉన్నాం, ప్రైజెస్ గురించి ఇష్యూస్ అవును మేడం. ఉన్నాయి. మరి మీకు ఎలా రెస్పాన్స్? నాకైతే ఇంతవరకు పచ్చడి తీసుకున్న వాళ్ళు కాస్ట్ ఎక్కువైందని ఎవరని లేదు. పచ్చడి డెలివరీ అయ్యాక తిన్నాక వర్త్ ఈ అమౌంట్కి అని చెప్పారు చాలా మంది. ఓకే.